వాళ్ళని ఇంతగా ప్రేమించినందుకు, ఇష్టపడినందుకు వాళ్ళు నీకు చివరగా ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నీ కంటి నుండి జారుతున్నాయి ఆ కన్నీళ్ళే. నీతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారు, అండ్ నువ్వు పక్కన లేనప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉన్నారు. అలా సంతోషంగా ఉండడం మాత్రం కాదు, నువ్వు వాళ్ళకి ఎదురుపడినా వాళ్ళకి ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు ఇబ్బంది పడి వెళ్ళిపోతున్నారు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు మాట్లాడాలి అనుకుంటున్నట్టు వాళ్ళకి కూడా అనిపిస్తుందా? నువ్వు వాళ్ళతో ఉండాలి అనుకున్నట్టు వాళ్ళు కూడా నీతో ఉండాలి అని అనుకుంటున్నారా? వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఇలానే బాగుంది, నువ్వు లేకుండానే చాలా చాలా బాగుంది. కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు, కొత్త ప్రేమ అన్ని. సో ఈ పాత జ్ఞాపకాలన్నీ వదిలేసి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడు. నీకు ఇది అర్థం చేసుకోవడానికి టైం పడుతుందని నాకు తెలుసు. నీ మైండ్ ఈ విషయాన్ని రియలైజ్ అయినా మనసు మాత్రం అక్కడే స్టక్ అయిపోతుంది. అయినా సరే కావలసినంత టైం తీసుకో. నువ్వు చేంజ్ అవుతావని టైం తర్వాత నీ జ్ఞాపకాలు తలుచుకుంటే నీ సిచ్యువేషన్లో బిహేవియర్ని సిల్లీగా అనిపిస్తుంది.